ఉన్నాయండి. ఇది పెద్ద కిచెన్ అండి, ఇది పెద్ద ఫ్యాక్టరీ అండి. ఏ మెడిసిన్ కావాలన్నా బయట అక్కర్లేదు, దీంతోనే మనం చేసుకోవచ్చు అనమాట. సైకియాట్రీ ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటామో అది లేకుండా మన ద్వారానే మనం అలవాటు చేసుకోవచ్చు. ఇమాజినేషన్ థెరపీ, హిప్నాసిస్ కాదు, ఊహాశక్తి అంటే సైంటిఫిక్ అనమాట. శాస్త్రీయ పద్ధతిగా ఉంచుకోవాలి మీరు, అంతే. శాస్త్రీయ పద్ధతిగా మీరు ఊహించుకుంటే ఆటోమేటిక్గా ఆ టెక్నిక్స్, ఇది ఒక 600-700 years రీసెర్చ్ చేసి, ప్రతి టెక్నిక్ ఒక 700 years రీసెర్చ్ చేసి యూజ్ చేశారు. అందుకని శాస్త్రీయ పద్ధతిగా ఊహించుకోవాలని చెప్పి మనం ఊహించుకుంటుంటాం రోజులు, బట్ శాస్త్రీయ పద్ధతిగా ఊహించుకోవాలి సార్. ఇది ఇంకేమన్నా అంటే ఫోబియాస్, ఫియర్స్, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్, స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ అట్లాంటివి ఏమైనా యూజ్ చేయొచ్చు సార్. 15 to 40 వరకే, దాని తర్వాత అయితే వెరీ డిఫికల్ట్. అధ్యక్షుడు డాక్టర్ పిటి సుందరం రచించిన మైండ్ సీక్రెట్స్ అనే పుస్తకాన్ని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. మానసికంగా బలంగా ఉంటే ఎంతటి పనినైనా సులువుగా చేయవచ్చని ఈ సందర్భంగా అక్కినేని పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మైండ్ సీక్రెట్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ సైకాలజీ తనకు ఇష్టమైన సబ్జెక్ట్ అని చెప్పారు. ఎదుటివారి సైకాలజీని అధ్యయనం చేయడం వల్ల వారి నుంచి ఎంతో నేర్చుకోగలమని ఆయన అన్నారు. ఈ ప్లానెట్ నుంచి ఆ ప్లానెట్కి, ఇక్కడి నుంచి శుక్రుడికి, శనికి, రాహు, కేతుకి ఈ దూరాలు ఎంత అని దీని మూలంగా తెలుసుకునే పరిస్థితి. మిల్కీ వే 1,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని, రోజుకొక సూర్యుడిని ఉద్భవించే నెబ్యులా 4,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని తెలుసుకున్న వ్యక్తి ఐక్యూ 8% అంటే ఇక మనందరికీ ఎంత పర్సెంట్ తెలివితేటలు ఉండాలి, మన సైకాలజీ ఎంత మనం ఆలోచించగలిగినప్పుడు మనకు ఆహా ఉండదు. సైకాలజీ ఇస్ వెరీ పెక్యూలియర్, టేస్ట్ఫుల్ సబ్జెక్ట్. అంతకంటే కొంతమంది కీర్తి, కాంత, కానకం అంటారు. ఈ కార్యక్రమంలో టేస్ట్ఫుల్ సబ్జెక్ట్. అంతకంటే కొంతమంది కీర్తి, కాంత, కానకం అంటారు. ఈ కార్యక్రమంలో వార్తా దినపత్రిక సంపాదకులు కె రామచంద్రమూర్తి, బిఎస్ ఎంటర్ప్రైజెస్ అధినేత బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రుగ్మతల్ని పరిష్కరించడంలో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ కౌన్సిలింగ్ ఉపకరిస్తుందని ఎన్ఎల్పి సైకాలజిస్ట్ డాక్టర్ పిటి సుందరం తెలిపారు. కెరీర్ ప్లానింగ్ లో ముందుకు పోవాలనుకునే వారికి, మాటకి చేతకి పొంతన లేని వైఖరితో ఎదురు దెబ్బలు తినేవారికి ఎన్ఎల్పి కౌన్సిలింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుత సమస్యల్ని మాత్రమే కాక మున్ముందు ఎదురయ్యే సవాళ్లను కూడా దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయమైన పద్ధతిలో దిశానిర్దేశం చేయగల విధానమే ఎన్ఎల్పి కౌన్సిలింగ్ అని డాక్టర్ సుందరం విపులీకరించారు. ప్రధాన అంశాలు ఏంటంటే అన్ని శక్తులు మనలో ఉన్నాయండి. ఇది పెద్ద కిచెన్ అండి, ఇది పెద్ద ఫ్యాక్టరీ అండి. ఏ మెడిసిన్ కావాలన్నా బయట అక్కర్లేదు, దీంతోనే మనం చేసుకోవచ్చు అనమాట. సైకియాట్రీ ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటామో అది లేకుండా మన ద్వారానే మనం అలవాటు చేసుకోవచ్చు. ఇమాజినేషన్ థెరపీ, హిప్నాసిస్ కాదు, ఊహాశక్తి అంటే సైంటిఫిక్ అనమాట. శాస్త్రీయ పద్ధతిగా ఉంచుకోవాలి మీరు, అంతే. శాస్త్రీయ పద్ధతిగా మీరు ఊహించుకుంటే ఆటోమేటిక్గా ఆ టెక్నిక్స్, ఇది ఒక 600-700 years రీసెర్చ్ చేసి, ప్రతి టెక్నిక్ ఒక 700 years రీసెర్చ్ చేసి యూజ్ చేశారు. అందుకని శాస్త్రీయ పద్ధతిగా ఊహించుకోవాలని చెప్పి మనం ఊహించుకుంటుంటాం రోజులు, బట్ శాస్త్రీయ పద్ధతిగా ఊహించుకోవాలి సార్. ఇది ఇంకేమన్నా అంటే ఫోబియాస్, ఫియర్స్, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్, స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ అట్లాంటివి ఏమైనా యూజ్ చేయొచ్చు సార్. 15 to 40 వరకే, దాని తర్వాత అయితే వెరీ డిఫికల్ట్. విభిన్న రంగాలకు చెందిన వారు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల్ని, రుగ్మతల్ని పరిష్కరించడంలో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ కౌన్సిలింగ్ ఉపకరిస్తుందని ఎన్ఎల్పి సైకాలజిస్ట్ డాక్టర్ పిటి సుందరం తెలిపారు. కెరీర్ ప్లానింగ్ లో ముందుకు పోవాలనుకునే వారికి, మాటకి చేతకి పొంతన లేని వైఖరితో ఎదురు దెబ్బలు తినేవారికి ఎన్ఎల్పి కౌన్సిలింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుత సమస్యల్ని మాత్రమే కాక మున్ముందు ఎదురయ్యే సవాళ్లను కూడా దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయమైన పద్ధతిలో దిశానిర్దేశం చేయగల విధానమే ఎన్ఎల్పి కౌన్సిలింగ్ అని డాక్టర్ సుందరం విపులీకరించారు. ప్రధాన అంశాలు ఏంటంటే అన్ని శక్తులు మనలో ఉన్నాయండి. ఇది పెద్ద కిచెన్ అండి, ఇది పెద్ద ఫ్యాక్టరీ అండి. ఏ మెడిసిన్ కావాలన్నా బయట అక్కర్లేదు, దీంతోనే మనం చేసుకోవచ్చు అనమాట. సైకియాట్రీ ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటామో అది లేకుండా మన ద్వారానే మనం అలవాటు చేసుకోవచ్చు. ఇమాజినేషన్ థెరపీ, హిప్నాసిస్ కాదు, ఊహాశక్తి అంటే సైంటిఫిక్ అనమాట. శాస్త్రీయ పద్ధతిగా ఉంచుకోవాలి మీరు, అంతే. శాస్త్రీయ పద్ధతిగా మీరు ఊహించుకుంటే ఆటోమేటిక్గా ఆ టెక్నిక్స్, ఇది ఒక 600-700 years రీసెర్చ్ చేసి, ప్రతి టెక్నిక్ ఒక 700 years రీసెర్చ్ చేసి
యూజ్ చేశారు. అందుకని శాస్త్రీయ పద్ధతిగా ఊహించుకోవాలని చెప్పి మనం ఊహించుకుంటుంటాం రోజు, బట్ శాస్త్రీయ పద్ధతిగా ఊహించుకోవాలి సార్. ఇది ఇంకేమన్నా అంటే ఫోబియాస్, ఫియర్స్, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్, స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ అట్లాంటివి ఏమైనా యూజ్ చేయొచ్చు సార్. 15 to 40 వరకే, దాని తర్వాత అయితే వెరీ డిఫికల్ట్.